వామపక్ష విద్యార్థి యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దొడ్డి కుమరయ్య సెమినార్ హాల్లో భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సందర్భంగా దేశ పరిస్థితులు యువత పాత్ర అనేటువంటి అంశం మీద మనం ఒక సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఈ సదస్సుకి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి డాక్టర్ సుదర్శన్ బాల్వర్ణ గారిని మరొకసారి మీ అందరి పక్షాన ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు దేశంలో లేకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ నేపథ్యంలో వామపక్ష అభ్యుదయ సంబంధించిన సంఘాలుగా లేకుంటే ఈ దేశాన్ని పరిరక్షించేటటువంటి ఈ దేశ పౌరులుగా ఈ మధ్య కాలంలో లేకుంటే ఒక దశాబ్ద కాలంలో పౌరుల హక్కుల్ని ఏ రకంగా భంగం కలుగుతుంది, లేకుంటే దేశ పరిస్థితులు ఏ రకంగా ఉంటుందనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ భగత్ సింగ్ ఆనాడు ఈ దేశం కోసం ఒకవేళ పాటుపడకపోతే, ఒకవేళ ఆయన తన చిన్ననాటి ఆ నేపథ్యంలో విప్లవ ఉద్యమానికి ఆకర్షితులు కాకపోతే దేశ పరిస్థితులు ఇంకా ఏ రకంగా క్లిష్టంగా ఉంటుందనేది మనం ఒకసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మనందరం కూడా సంఘటితంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి. వేదిక యొక్క ముఖ్య లక్ష్యం కూడా ఇప్పుడు దేశాన్ని మతం అనేటువంటి ఒక వాదాన్ని సృష్టించి ఈరోజు ప్రజల మధ్య విచ్ఛిన్నకర రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నటువంటి పాలకులు వ్యతిరేకంగా ఒకవేళ మనం పోరాట దిశగా చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ దేశం మరింత సంక్లిష్టంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్దేశంలోనే ఆ భాగంగానే ఈరోజు మనం సౌత్ ఇండియాలో అంటే జరుగుతున్న అన్యాయాలు, లేకపోతే నార్త్ జరుగుతున్న అన్యాయాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు విభజన రాజకీయాలను ప్రేరేపించే విధంగా ఈరోజు దేశ పాలకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఒక వామపక్ష అభ్యుదయవాదంగా ఈ దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించేటటువంటి పౌరుల హక్కుల కోసం పోరాడేటువంటి మనందరం కూడా ఒక వేదిక మీద రావాలి. ఆ వేదిక ఆ చిరు ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ భగత్ సింగ్ వర్ధంతి అనేది మీరందరూ గమనంలోకి తీసుకోవాలి.